వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. వరకుంటపాడు మండలం కమనీయంపాడు గ్రామంలో ఇటీవల కాలంలో అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ అక్రమ నరికివేతను పరిశీలించిన వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అనంతరం అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమంగా జామాయిలను అక్రమంగా నరికివేసిన అక్రమార్కులపై వెంటనే చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మండల కన్వీనర్ మందలపు తిరుపతి నాయుడు, మాజీ మార్కెటింగ్ చైర్మన్ షేక్ అలీ హమద్, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి అగ్రిగోల్డ్ భూముల్లో జరుగుతున్నటువంటి దోపిడీని ప్రత్యక్షంగా పరిశీలించాలని సోదరులు ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను, నాతో పాటు నా సోదర శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మేరిక మురళీధర్ గారు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల పరిషత్ అధ్యక్షులు, మండల ఉపాధ్యక్షులు, ఇతర అనేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, రైతులు అందరితో కలిసి ఈరోజు రావడం, క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత గమనించినటువంటి, గుర్తించినటువంటి వాస్తవాలని ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అంటే బహుశా నాకు తెలిసి ఈరోజు ఒక్కసారి వరకుంటపాడులో జరిగినటువంటి దోపిడీని చూస్తే బ్రిటిష్ కాలంలో కూడా ఇంత దోపిడీ జరిగి ఉండదు. వీళ్లకన్నా ఈరోజు జరిగేటువంటి పాలకుల కన్నా బ్రిటిష్ పాలనే బాగుందేమో అనేటువంటిగా ఈరోజు ప్రజలకు భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది. దురదృష్టకరమైనటువంటి విషయం. అగ్రిగోల్డ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019గా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా అగ్రిగోల్డ్ కుంభకోణం అనేటువంటిది వెలుగు చూడడం జరిగింది. ఆ రోజు నుంచి అనేక సందర్భాలలో అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి దోపిడీని అరికట్టమని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష శాసనసభ్యులుగా మేమందరం శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తే ఏమాత్రం పట్టించుకోకుండా మొక్కుబడిగా సిఐటికి కేసు ఇచ్చేసాము, ఏమీ పట్టనట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క శాసనసభ జరుగుతుంది. శాసనసభలో రకరకాలైనటువంటి అంశాలను లేవనెత్తడం, ఎంతసేపటికి గత ప్రభుత్వాన్ని నిందించడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద అబండాలు వేయడం, దానితో కాలం సరిదిపుచ్చడం తప్ప ఏదైనా ప్రజలకు సంబంధించి జరుగుతున్నటువంటి విధ్వంస పాలన మీద ఎప్పుడన్నా మాట్లాడా? ఈరోజు అధికారులు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితి. జిల్లా అధ్యక్షులు, సహచర ఎమ్మెల్సీ గారు అందరం కూడా వరకుంటపాడు గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఎంత దౌర్జన్యంగా ఉందంటే, ఎంఆర్ఓ ఆఫీస్కి కొన్ని కిలోమీటర్లు దగ్గరగా మరి ఇంత దోపిడీ జరగడం, అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి ప్రజలు ఏర్పరచుకున్నటువంటి ఒక ఆస్తిని మరి ఈ రకంగా దోపిడీ జరగడం చాలా బాధాకరం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వారు చెప్తున్నారు, ఏదో సంపద సృష్టిస్తామంటే ఏదో రాష్ట్రాన్ని సృష్టిస్తారేమో అనుకున్నాం, కానీ సంపదని ఈ రకంగా కార్యకర్తలకు దోచిపెడతాడనే విషయం చాలా బాధాకరంగా ఉంది. బెల్ట్ షాపుల ద్వారా సమాజాన్ని నాశనం చేశారు. ఈ రకమైన అరాచకాలు సృష్టిస్తే అసలు ఎక్కడ పోతుంది? కార్యకర్తల మాటే జగన్మోహన్ రెడ్డి గారి బాట అనేది భవిష్యత్తులో ఉండబోతుంది. కాబట్టి ఏ కార్యకర్తకి జిల్లాలో ఏం జరిగినా అందరం సమిష్టిగా అన్ని కాన్స్టిట్యున్సీలో, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యున్సీలో పార్టీ పెద్దలందరూ కూడా అందుబాటులో ఉండి ప్రతి కార్యకర్తను మేము సంరక్షించుకుంటామని తెలియజేసుకుంటూ, నేను ప్రభుత్వాన్ని, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఒకటే చెప్తున్నాను, ఒక హద్దు అనేది కొంతవరకే ఉంటుంది. ఆ హద్దు దాటిన తర్వాత చట్టం ప్రజల చేతిలోకి వెళ్తే సమాజం అతలాకుతలం అవుతుంది. ఆ సీరియస్నెస్ మీరు గమనించండి. అట్లా కాకుండా మీరు ఇష్ట ప్రకారం చేస్తే వాతావరణం వేరుగా ఉంటుంది భవిష్యత్తులో అని తెలియజేసుకుంటూ, నిజంగా ఈరోజు వరకుంటపాడు విషయంలో రాజన్న మరి ధైర్యంగా ముందుకు రావడం, చేయడం, ఇవన్నీ కూడా ఈ రకమైన వాతావరణం మన కార్యకర్తకి ప్రతి ఒక్కరికే అవసరమని భావిస్తూ సెలవు తీసుకుంటాం. జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వరకుంటపాడు సంబంధించినటువంటి గ్రామంలో పేదలు కష్టపడి వారి భవిష్యత్ అవసరాల కోసం అగ్రిగోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకున్నటువంటి సంపత్తో అగ్రిగోల్డ్ వాళ్ళు ఇక్కడ ల్యాండ్స్ కొని, ఉదయగిరిలో ల్యాండ్స్ కొని అక్కడ యూకలిప్టస్ చెట్లన్నింటినీ కూడా 15 సంవత్సరాల క్రితం వాళ్ళందరూ కూడా ఆ పేదలకు మళ్ళీ వీటన్నిటిలో వచ్చేటువంటి ఆదాయాన్ని ఆ పేదలకు పంచాలా అన్న ఆలోచనతో ఆ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడం, ఇక్కడంతా పొలాలు కొని వీటన్నిటిని యూకలిప్టస్ని డెవలప్ చేయడం జరిగింది. అయితే 2014-19 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ అగ్రిగోల్డ్ స్కామ్ అన్నది బయటపడడం, ఈ అగ్రిగోల్డ్ వాళ్ళు ఈ పేదలందరినీ మోసం చేయడం కూడా జరిగింది.
ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ అగ్రిగోల్డ్ బాధితులందరినీ ఉద్దేశించి పేదలైనటువంటి వాళ్ళందరికీ కూడా చాలా మందికి న్యాయం చేసే వాళ్ళందరికీ కూడా రీఎంబర్స్ చేయడం కూడా జరిగింది, వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకున్నది. ఆ తర్వాత ఇంకా కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి భూములు, వాటిలో ఉన్నటువంటి సంపద ఈరోజు అంతా కూడా అన్ని దగ్గరలో కూడా చూస్తా ఉన్నాం, కొన్ని కోట్ల రూపాయల సంపద. అయితే ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో పట్టపగలే, ఇదేం అడవి కూడా కాదు, ఇదొక మంచి గ్రామం. ఈ గ్రామాల్లోనే పట్టపగలే అందరూ చూస్తున్నాం కానీ ఇదంతా కూడా పేదలకు సంబంధించింది. దీన్ని మళ్ళా ఆ పేదలకు పంచాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ సిఐడికి అప్పగించినటువంటి ఆస్తిలో నుంచి పట్టపగలు వీటన్నింటినీ కూడా లారీలు పెట్టి మొత్తం ఈ యూకలిప్టస్ అంతా కూడా కొట్టి తీసుకెళ్లి వాళ్ళ అమ్మేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ పోలీసులు కానీ వీరంతా కూడా ఏ విధంగా ఉపేక్షిస్తూ ఉన్నారు, ఏ విధంగా కామ్గా ఉన్నారో కూడా అర్థం కావట్లే. మరి ఈరోజు ఇన్ని కోట్ల రూపాయల సంపద సుమారుగా 250 ఎకరాలు ఇక్కడ ఉందంట. సో మొత్తం కొట్టేయాలని చూసినప్పుడు సుమారుగా 60 ఎకరాలు దీంట్లో యూకలిప్టస్ కొట్టేసిన తర్వాత మొత్తం కూడా అప్రమత్తమై మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ వైఎస్ఆర్సీపీ కానీ అంతా గొంతెత్తిన తర్వాత సుమారుగా 60 ఎకరాలతో వాళ్ళు పరిమితమైనారు. లేకుంటే మొత్తం 250 ఎకరాలు కొన్ని కోట్ల రూపాయల ఆస్తి పేదలకు చెందాల్సినటువంటిది ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల చేతిలో ఉండేది. దీని అంతా చూసిన తర్వాత ఒకసారి అనిపిస్తుంది, ఇప్పుడు ఎంఆర్ఓ గారికి చెప్తే కూడా ఆయనకు ఎదురుగానే ఇక్కడి నుంచి పట్టుమని 1 కిలోమీటర్ దూరంలో కూడా ఈ అవినీతి జరగల. కానీ ఆయన ఏమీ తెలియనట్టుగానే అసలు చెట్లు కొట్టేసినారా, అది అక్కడ ఇక్కడ అని చెప్పి ఆయన తలంచుకొని మాట్లాడే పరిస్థితి కనపడతా ఉంది. అంటే వీళ్ళ కళ్ళెదురుగా కనపడతా ఉన్నా కూడా ఎందుకు ఇంత మౌన పాత్ర పోషిస్తూ ఉన్నారు ఆ రెవెన్యూ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ అర్థం కావట్లే. సో ఇవన్నీ చూస్తామంటే అందరికి ప్రజలకు అంత అనిపిస్తూ ఉంది. అసలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైనా చూసినామా ఇట్లాంటి పరిస్థితులు? ఎక్కడికెక్కడ పార్టీ కార్యకర్తల నాయకులు పైనుంచి కింద దాకా ప్రతి ఒక్కరు కూడా దోపిడీకి వారందరూ కూడా చూపిస్తున్నటువంటి దారి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ప్రతి ఒక్కరు కూడా వారికి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా ప్రజలు కూడా ఇంకొక 4 సంవత్సరాలు జమిలీ ఎలక్షన్స్ వస్తే తప్పకుండా అట్లా కనుక వస్తే పనితే 2-3 సంవత్సరాలు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. మరి మళ్ళా రాబోయే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయడానికి తప్పకుండా కూడా ప్రయత్నించడం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా అధికారులు ఇప్పుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని దీని మీద ఇమీడియట్గా కేసులు కట్టాలని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.